ఏమండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించినటువంటి 800 కేజీల ధాన్యాన్ని 6 రాష్ట్రాల్లో 3000 మందికి ఇచ్చి గోటితో వరిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబరాలు 13వసారి భద్రాచలం, 2వసారి అయోధ్య, 7వసారి ఒంటిమిట్ట పట్టుకుని వెళ్లడంలో భాగంగా ఈ రోజు కోటి తలంబరాలు తీసుకుని భద్రాచలం అంబసత్రకు చేరుకుని ఈ రోజు 150 మంది భక్తులు కోటి తలంబరాల కళ్యాణం నిర్వహించుకుని రాముడికి కోటి తలంబరాలు సమర్పించబోతున్నాం. అలాగే సాయంత్రం 5 గంటలకి పర్ణశాలలో సీతమ్మ వారికి నార చీరల పూజ అనేటువంటి కార్యక్రమం పెట్టి 108 చీరలు పూజ చేసి భక్తులందరికీ కూడా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. తొలుత వడ్లను భద్రాచలం తీసుకొచ్చి పూజ చేసి ఆ పూజ చేసిన వడ్లను తీసుకుని వెళ్ళి ప్రత్యేకించి వానర వేషధారణతో రామభక్తులందరూ పంట పండించి పొట్టదశలో ఉన్నప్పుడు శ్రీమంతం చేసి ఆ పంటను కోత కోసిన తర్వాత వాటిని రామచిలకలతో పెళ్లి కొబ్బరి అనేటువంటి కార్యక్రమంతో ఇత్తనం నుండి తలంబరాల వరకు కూడా అంతా రామమైనటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం చేసుకుంటూ రామతత్వాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది 13వసారి రాముడికి తలంబరాలు సమర్పించడం జరుగుతుంది. శ్రీరామండి, జై రామ జయ జయ రామ. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మేము 13 సంవత్సరాల నుంచి కోటి తలంబరాలు ఒలుస్తున్నాము. మా బృందం మొత్తం కలిసి నేతాజీ నగర్ అండి. మొత్తము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గోటితో తలంబరాలను ఒలుస్తున్నామండి. మేము సేవ చేయాలనుకుంటున్నాం. శ్రీరామ చంద్రమూర్తికి మేము ఎప్పటి నుంచో 13 సంవత్సరాల నుంచి భద్రాచలము, 7 సంవత్సరాల నుంచి ఒంటిమిట్ట, 2 సంవత్సరాల నుంచి అయోధ్యకి కోటి తలంబరాలు ఒలుస్తున్నామండి. మా బృందం మొత్తం చాలా సేవ చేసుకుంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క సేవలో మేము ఉన్నామండి. మా కోటి తలంబరాలు కూడా భద్రాచలము, ఈ ఒంటిమిట్ట ఇవన్నీ వెళ్ళడం వల్ల మాకు చాలా ఆరోగ్యంగా, మా పిల్లలకు మంచి చదువులు వస్తున్నాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అనే నమ్మకాలు మాకున్నాయండి. మంచి భవిష్యత్తు తోటి ఇంకా ఈ కోటి తలంబరాలు ఎప్పటికీ శ్రీరాముని వారి సేవలో మేము చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నామండి.